ప్రారంభిస్తాను. సమయము సమీపంగా ఉంది కనుక దినవృత్తాంతం గ్రంథం, మొదటి దినవృత్తాంతం గ్రంథములో 16వ అధ్యాయము 16వ వచనం ఒక్కసారి బైబిల్ ఉన్నవారు చదివి. ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణము, ఏర్పాటును నిత్యము జ్ఞాపకం ఉంచుకొనుడి, ఏ తరం వరకు ఆ మాట నిలిచినని ఆయన చదివించాను. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముతో ఒక నిబంధన, ఇస్సాకుతో ఒక ప్రమాణము. ప్రమాణం అంటే ఎందుకు చేసినట్లు, నిబంధన అంటే ఎందుకు చెప్పినట్లు? ప్రమాణము. ఈ రోజున మనం దేవునికి అనేకమైన ప్రమాణాలు చేస్తూ ఉంటాము. అనేకమైన ప్రమాణాలు చేస్తూ ఉంటాము. ఆ ప్రమాణాలను మనం నెరవేర్చుకుంటాము. ఎంతమంది నెరవేర్చుకుంటున్నాం? అసలు అబ్రహాముతో చేసిన నిబంధన ఏంటి చెప్తారా? అబ్రహాముతో చేసిన నిబంధన ఏమిటి అంటే, అబ్రహాము, నీకు 99 సంవత్సరాలకు నీకు ఒక కుమారుని ఇస్తాను. దేవునికి స్తోత్రం చెబుదామా? ప్రైజ్ లార్డ్. ఆయన ఇస్సాకు, నిన్ను నేను బలి అడుగుతాను కానీ నీ ప్రాణాన్ని తీయడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవునికి నిబంధన చేస్తాము, ప్రమాణం చేస్తాము, తప్పిపోతూ ఉంటాము. అబ్రహామును దేవుడు, నీ ఒక్కగాను ఒక కుమారుడు నాకు బలి ఇవ్వమన్నప్పుడు ఏం చేశాడు? ఆయన కట్టెలో నిప్పు నీళ్లు తీసుకొని మోరియా పర్వతానికి వెళ్ళాడు. మోరియా పర్వతానికి వెళ్ళి అక్కడ ఏం ప్రార్థన చేస్తుండో తెలుసా? అయ్యా, నా కుమారుని ఎక్కడ బలి ఇవ్వాలి, నా కుమారుని ఎక్కడ బలి ఇవ్వాలి అని చెప్పి ఆ మోరియా పర్వతం దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు అబ్రహాము. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యాన్ని వింటాము, దేవునితో ఒక నిబంధన చేస్తాము, కానీ ఆ నిబంధన ప్రకారం మనం నడవలేము, తప్పిపోతూ ఉంటాము. కానీ అబ్రహాముతో ఒక వాగ్దానం చేసిండు. చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి, నేను అంతవరకు వెళ్ళను. కల్దీ అనే ఊరిలో నుండి అబ్రహామును పిలిచి, కల్దీ అనే ఊరు, ఆ ఊరు నుండి పిలిచి అబ్రహాముకి, నీకు ఒక కుమారుని ఇస్తాను, నేను మట్టికి బలి అడుగుతాను. మనమైతే ఇస్తామా? మనం ఇస్తామమ్మా? ఇయ్యలేము. అమ్మో, అసలు నా కుమారుడు ఏంటి అని చెప్పి మనం చాలా విషయాల్లో మనం దేవుడిచ్చిన గర్భఫలం దేవునికి అప్పచెప్పటానికి మనం చాలా భయపడుతూ ఉంటాం. అమ్మో, మమ్మన మయ్యన, అమ్మో, అసలు అబ్బాయిని చూడు నేను బతకను అంటాం కదా. కానీ అబ్రహాము ఒకటే నిర్ణయం తీసుకున్నాడు, ప్రభువా, నేను మోరియా పర్వతం దగ్గరికి వచ్చాను, నేను ఎక్కడ బలి ఇవ్వాలని చెప్పి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. అందుకని శిశువులతో మాట చెప్పాడు, విశ్వాసం లేని తరం వారులారా, మీతో నేను అంతకాలం ఉంది అని మిమ్మల్ని నేను అంతవరకు సహించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి అసాధ్యమైనది ఒక్కటి కూడా లేదు. ఆయన సమస్తమును సాధ్యమే, సమస్తమును సాధ్యమే. కనుక దేవుని దాస్యంలో పెట్టుకొని
కొన్ని విషయాలు మనకు తెలియజేశారు. కనుక మనమందరం కూడా నిత్యము జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే ఈ తరాల వరకు కరుణిస్తానని దేవుని వాక్యం చదివిస్తూ ఉందండి. ఈ లోకాన్ని చూసుకుంటాం, ఈ లోకంలో ఉన్న వాటిని చూసుకుంటాం, కానీ దేవునికి ఇచ్చిన మాటను తప్పిపోతాము. తప్పిపోవద్దండి, తెలియదు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని ప్రార్థన చేసేటువంటి మనం ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు మనతోటి మాట్లాడాలి. సరే, నేను చెప్పను, సమయం సమీపంగా ఉంది కనుక మరి బలారాధన గురించి 2 మాటలు చెప్పి నేను బలారాధన ఇస్తాను. ఒకటి మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. వారు భోజనము చేస్తుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరు అందరూ తాగుడి, ఇది నా రక్తము, అనగా పాప సమర్పణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా ఈ ద్రాక్షారసం కొత్తదిగా తాగు వరకు ఇకనో నేను తాగను. దేవుని స్తోత్రం చెబుతా. ఏ నిబంధన పాటించాము? ఏమి నిబంధన? ఇవాళ ఆయన శరీరం రక్తం తిని తాగే దినములో ఉన్నాము. మనం ఏం చేయాలా? దీనికి ఒక నిబంధన ఉందండి. దీనికి ఒక నిబంధన. ఏందా నిబంధన? ఏందా నిబంధన అంటే, దేవుని బిడ్డలారా, మనము శనివారం అంతా ఉపవాస ప్రార్థన నుండి ఉపవాసంలో మన పాపాలు, మన అపరాధాలు ఒప్పుకోవాలి. ఆయన ఒక నిబంధన రాశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ఆయన శరీరాన్ని, రక్తాన్ని మనం తిని తాగాలి. ఎంతమంది ఈ క్రమాన్ని పాటించుకుంటున్నాము? దేవుని బిడ్డలారా, ప్రతి నెల 2వ శనివారము నేను శుక్రవారం నుండి ప్రార్థన నైట్ పెట్టేవాడిని. పగలు శనివారం పగలు నైట్ పెట్టేవాడిని. ఆదివారం ఆరాధనలో నేను బల్లారాధన ఇచ్చేవాడిని. ఎవరన్నా వస్తున్నారా? అసలు ఈ క్రమాన్ని ఏం చేసాం? ఈ క్రమాన్ని మనం ఏం చేసాం? ఎంతకాలం బోధించినానో మనం దాన్ని పాటించలేకపోతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇదొక నిబంధన. అనేకుల కొరకు పాప సమర్పణ నిమిత్తము అనేకుల కొరకు సిందింపబడిన నిబంధన రక్తం ఇదండి. దేవుని బిడ్డలారా, ఇకనైనా మనం క్రమాన్ని పాటించుకుంటామా? ఇకనైనా మనం క్రమం బట్టి పాటించుకొని ఆయన శరీరం తిని తాగుదామా? అంటే మీరు ఇస్తున్నారు కదయ్యా, మేము తీసుకుంటున్నాంగా అంటారేమో. అదే చెప్తారు రేపు. పాస్టర్ గారు ఇచ్చిండు, మేము తిన్నామయ్యా అని అంటారు. పాస్టర్ గారు కూడా అయ్యా ఇచ్చాను అంటారు. ఎట్లిచ్చి నువ్వు అంటాడు. ఎట్లిచ్చి నువ్వు అని అంటున్నప్పుడు, అయ్యా నేను మత్తయి సువార్త చెప్పాను, యోహాను సువార్త చెప్పాను, కొరింథీ పత్రిక చెప్పాను ప్రభువా, నేను చెప్తూనే ఉన్నాను, వాళ్ళు పాటించలేకపోతున్నారు. దేవుని స్తోత్రం చెబుదామా?
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయానికి వెళ్దాము. యోహాను సువార్త ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని. పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు సిద్ధింపబడిన నిబంధన. దేవుని స్తోత్రం చెబుదామా?